హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు బిగ్ బాస్ హౌస్ నుంచి. ఎందుకు అయిపోయారు, ఎవరి తప్పు ఏంటి, తనుజ దివ్య ఏంటి ఇమోషన్స్ అవి, ఎంత ఇమోషన్స్ అవి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చింది గేమ్ గురించి, బర్నీ గారి గేమ్ గురించి. ఈ 6 వీక్స్ బర్నీ గారు చుట్టే తిరిగింది గేమ్ మొత్తం. ఎక్కడ బర్నీ గారు సైలెంట్ ఉన్నా బర్నీ గారి పేరు వినిపించేది మనకి. సైలెంట్ ఉన్న పేరు వినిపించిందంటే బర్నీ గారు చుట్టే తిరిగేది గేమ్ ఈ 6 వీక్స్. అంటే మనం అనుకోవచ్చు వీళ్ళందరూ టార్గెట్ చేసింది బర్నీ గారిని. తనుజ కూడా హైలైట్ చేసేసేది బర్నీ గారిని. ఇప్పుడు మనం వచ్చింది ఎవరి మీద, ఎవరైతే నామినేట్ చేశారో రీతు చౌదరి మీద వద్దాం మనం. రీతు చౌదరి ఏంటి నామినేట్ చేసింది, మీరు నాకు సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేస్తానన్నారు, సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారు, సపోర్ట్ చేయలేదని రీతు చౌదరి చెప్పింది. ఓకే, సపోర్ట్ చేస్తానని చెప్పారు, అది బర్నీ గారి తప్పే. అయితే నువ్వు ఫస్ట్ వీక్ ఏం చేసావు, సెకండ్ వీక్ ఏం చేసావు, డిమాండ్ పవన్ని క్యాప్టెన్ చేసావు, బర్నీ గారిని అన్ఫేర్గా తీసావు. అప్పుడు బర్నీ గారు అనలేదే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని, ఒక్క మాట అనలే. ఎందుకు అనాలి, ఎందుకంటే అతను పెద్ద అయినా, అతను అంటే మీరు ఫీల్ అయిపోతారు. అతను సపోర్ట్ చేయకపోయినా ఫీల్ అయిపోతారు. అతను చుట్టే తిరిగి ఇంక పెద్ద మనిషిని తేకూడదు బిగ్ బాస్ హౌస్లోకి. తెస్తే ఇలాగే అవుతుంది. అతను చుట్టే తిరుగుతుంది గేమ్. లాస్ట్కి అతన్నే పంపించేస్తారు, ఎలిమినేట్ చేస్తారు. మాకు సపోర్ట్ చేయలేదు. తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకున్నాడు బర్నీ గారు. తప్పు అది పర్ఫెక్ట్. అది తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకున్నాడు. ఎక్కడ తప్పు చేయలేదో సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా గేమ్ ఆడుకున్నారు. సో ఆ లాస్ట్కి ఇమానుయల్ కూడా హ్యాండ్ ఇచ్చాడు, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు బర్నీ గారు. ఇది బిగ్ బాస్ హౌస్లో జరిగింది. అయితే మీరేటనుకున్న కింద కామెంట్ చేయండి. నాకైతే ఇలాగే అనిపించింది. అయితే ఈ ఎలిమినేషన్ ఫేర్ ఎలిమినేషనా అన్ఫేర్ ఎలిమినేషన్ కింద కామెంట్ చేయండి. నాకైతే ఎక్కడో నాకు డిమాండ్ పవన్ కానీ ఇంకెవరు రామురాతుడు కాదు, డిమాండ్ పవన్ వెళ్ళిపోవాల్సిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి డిమాండ్ పవన్ లీస్ట్ ఓటింగ్లో ఉన్నప్పుడు బర్నీ గారు హైయెస్ట్ ఓటింగ్లో ఉన్నారు స్టార్టింగ్లో నామినేట్ అయినప్పుడు. ఇప్పుడు బర్నీ గారు లీస్ట్ ఓటింగ్కి ఎలాగొచ్చారో నాకు అర్థం కాలే. అది మ్యాటర్. అయితే ఇంకా రామురాతుడు కూడా లీస్ట్ ఓటింగ్ వచ్చాడు. ఎందుకు ఏమో నాకు అర్థం కాదు. ఎందుకంటే శ్రీజ వెళ్ళిపోయింది కదా, నాకు తెలిసి శ్రీజ వల్ల ఏమో, శ్రీజని బెడ్ నుంచి అంటే తోసేయడం, దానివల్ల బర్నీ గారు హౌస్ నుంచి వెళ్ళిపోయాడేమో అని నాకైతే డౌట్ కొడుతుంది. మీకేటనిపిస్తుంది కామెంట్ చేయండి. అయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇది కొత్త గ్రౌండ్ అనమాట మనం వచ్చేది. ఇక నుంచి ఇక్కడే మనకు కొద్దిగా ప్రైవసీ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఒక 2 కిలోమీటర్ల దూరం, ఎంత పెద్ద జాగా ఇది, అక్కడ వీడియో చేద్దాం అన్నమాట. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ దీపావళి.